ఏపీలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోందా? 2029 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోందా? సైద్ధాంతిక మార్కు రాజకీయాలను కాస్త పక్కన పెట్టి సామాజిక ఆర్థిక శక్తి ఉన్నవారిని తన వైపు లాక్కునే పనిలో పడడం చూస్తుంటే కమలం తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే బలాన్ని కూడదీసి పక్క పార్టీల నోళ్లు మోయించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారా? కేంద్రంలో అధికారంలో ఉండటం రాష్ట్రంలో కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయా? ఏపీ బీజేపీ చీఫ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా? రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో కమలదండు సగర్వంగా తల ఎత్తుకొని నిలబడేలా చేయాలని చూస్తున్నారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ క్రమంగా తన రాజకీయ బలాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగుతోంది. తాజా పరిణామాలు, ప్రచార కార్యక్రమాలు, కేంద్ర మద్దతు అన్ని కలిసి పార్టీ స్థిరంగా ఎదుగుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉండడం బీజేపీకి పరోక్షంగా లాభం చేకూరుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యం, ప్రాజెక్టులు, పన్ను రాయితీలు బీజేపీ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. అటు ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఏపీలో బీజేపీ అంటే జనానికి పెద్ద లెక్కలేదు. పార్టీ శ్రేణుల్లోనూ నైరాస్యం. ఇది ఒక్కప్పటి మాట. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ మంచి జోష్లో ఉందట. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో రాష్ట్రంలో కమలం వికసించిపోతోందట. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య ఉంటుందని అంచనా వేసిన వారంతా అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు పార్టీల ఓటు బ్యాంకును విశ్లేషించే పనిలో పడ్డారట. ఇందుకే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా బీజేపీ మాత్రం పార్టీని ముందుకు నడిపించే అత్యంత శక్తివంతులైన వారి కోసం వెతుకులాట మొదలుపెట్టిందట. ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని అటువంటి వారిని రమ్మంటూ ఆహ్వానిస్తోందట. సామాజికంగా బలమైన నాయకుడు ఒక్కడుంటే చాలు, అతని వెంట అభిమానులు చీమల దండుల పార్టీలో చేరిపోతారని, సభ్యత్వం ఆటోమేటిక్గా డబుల్ ఇంజన్లో దూసుకుపోతుందని బీజేపీ ఆలోచనట. అందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు సభ్యత్వ నమోదు చేపట్టినా కమలదళం మాత్రం మెంబర్షిప్ డ్రైవ్కు సిద్ధంగా లేదు. ఇక 2029 ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీకి స్వతంత్ర ఓటు బ్యాంకు పెద్దగా లేదని చెప్పాలి. కేంద్రంలో మోదీ హవా కొనసాగుతున్నా ఏపీలో బీజేపీ మాత్రం సాగిలపడుతూ వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ వ్యూహం ఫలించింది. టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి రావడంతో 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందడంతో కమలానికి మంచి రోజులొచ్చాయి. 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తోంది. వాస్తవానికి ఏపీలో టీడీపీ కంటే బీజేపీయే సీనియర్ పార్టీ. టీడీపీ ఆవిర్భావం సమయంలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన చరిత్ర కూడా ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం కోసం బీజేపీ ఇంకా వెతుకులాడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ పార్టీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాజిక, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పార్టీలో కొత్త నేతల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖలో ఇటీవల ఇద్దరు బలమైన, సామాజికంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తులు పార్టీలో చేరడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ గతంలో బీజేపీలో చేరితే తాజాగా ఎంవీఆర్ అనే సామాజికవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీలో చేరిపోయారు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో బీజేపీ ఏపీలో బలమైన పార్టీగా ప్రత్యర్థులకు సవాల్ చేసే రీతిలో ఉండాలి అన్నదే లక్ష్యంగా తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నట్టు బీజేపీకి లేదు. ఇందుకు కారణం గ్రామస్థాయిలో పార్టీకి పటిష్టమైన క్యాడర్ లేకపోవడం. దీంతో ఇంతకాలం మిత్రపక్షంగా మిగిలిన బీజేపీ ఏపీలో అవసరాన్ని బట్టి స్వయంగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని చూస్తోందట. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా మోదీ, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరు అనేది జగమెరిగిన సత్యం. చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ముందే మేల్కొని పార్టీని బలోపేతం చేస్తే 2029లో అవసరాన్ని బట్టి తామే పోటీకి సిద్ధంగా నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడింది. అధిష్టానం ఆదేశాలతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఇప్పుడు అదే చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కూడా ప్రభావం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ తన ఐడియాలజీ ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఓట్ షేర్ కొంత పెరిగినప్పటికీ అది ఇంకా అధికారాన్ని సొంతంగా సాధించే స్థాయికి చేరలేదు. అయితే పొత్తులు, రాజకీయ పరిణామాలను బట్టి భవిష్యత్తులో ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బూత్ కమిటీలు కూడా నియమించుకోలేని బీజేపీ 2029 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే ఛాన్సు ఉంటుందా అంటే డౌటే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక త్వరలో రాష్ట్రంలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ మొదలు కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమిగానే పోటీకి సై అంటామంటూ బీజేపీ నేతలే చెబుతున్నారు. ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే ఎన్నికలకు మాత్రం టీడీపీ, జనసేనను కలుపుకుని వెళ్తామంటున్న బీజేపీ నేతల మాటల్లో ఆంతర్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్న బీజేపీ తీరు మాత్రం తెలుగుదేశం పార్టీలో కొంత అసంతృప్తికి కారణం కాక తప్పదనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కాబట్టి చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టు 2029 ఎన్నికలకు ముందే బీజేపీ అధిష్టానం ఏపీలో జాగ్రత్త పడుతుందని చెప్పక తప్పదు. రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. దీనివల్ల కొత్త నాయకులకు అవకాశాలు పెరగడం, పార్టీల మధ్య పోటీ పెరగడం బీజేపీ వంటి పార్టీలకు విస్తరణకు అవకాశంగా మారొచ్చు. అయితే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పోటీ ఇంకా కొనసాగుతూ ఉండడంతో ఈ పెరుగుదల ఎంతవరకు ఎన్నికల ఫలితాలు ప్రతిఫలిస్తుందో చూడాల్సి ఉంది.